నేటి సమాజంలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళ్తుంది కాదంటారా? జాగ్రత్తగా ఉండండి. మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయపరిచేలా మాట్లాడినా, మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. అవునా? ఎందుకంటే ఒక్కసారి మన ప్రపంచంలోకి ఆహ్వానించాక, మనవారు అనుకున్నాక ఇంకా వారు పరాయి వారు ఎలా అవుతారు కాదంటారా? విడిచి ఉండలేనంత దగ్గరై తర్వాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. అవునా? దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం. అర్థమైందనుకుంటా. ఎదుటివారు ఎలా ఉన్నారో చూడకండి, ఎలాంటి వారో తెలుసుకోండి. మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ కూడా ఆలోచించకండి. వాళ్ళతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించండి. జీవితంలో ఏది కూలిపోయినా పర్లేదు, కానీ వేరే ఎవరి కోసమో మనల్ని మనం ఎప్పుడు కూడా కూలిపోకూడదు. ఎందుకంటే మనం ఏంటి అనేది, మన ఇష్టాలు ఏంటి అనేది, మన వ్యక్తిత్వం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి వేరే ఎవరి కోసమో మనల్ని, మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే చివరికి ఏ గమ్యం చేరుకుంటామో మనకే అంచనా లేకుండా పోతుంది. గుర్తుంచుకోండి, మనం సముద్రాన్ని చూడగలం, కానీ దానిలో ఉండే ఉప్పును చూడగలమా? అలాగే మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో ఎవ్వరు మాత్రం చూడగలరు. జాగ్రత్తగా ఉండండి. మనం మన సంతానానికి సదా సుఖ సౌఖ్యాలను కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం సుఖం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌఖ్యాలను పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాము. బుద్ధి కూడా కఠిన సమస్యలని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇంకా అది అందరికీ అనుభవతం. కానీ ఇది మనందరం మర్చిపోతూ ఉంటాం కాదంటారా? అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎప్పుడైనా ఇది మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనస్సు విభిన్నమైన సమస్యలని సృష్టిస్తూ ఉంటుంది కాదంటారా? అందరూ నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే. వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు ఒక పిచ్చివాడివే. వాళ్ళ అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు కూడా, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఇంకా ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతారు. గుర్తుంచుకోండి, మనసుకు నిశ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష్య, వ్యామోహాలు అనే భావాలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనసుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది కాదంటారా? కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇంకా నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇంకా అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.
నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ పోషించలేరు. గుర్తుంచుకోండి, స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ కాదంటారా? నిన్ను వదిలించుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. అర్థమైందనుకుంటా. మీకు నచ్చిన సూక్తుల్ని కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.